భారత్ సహా మన చుట్టూ ఉన్న దేశాలతో డ్రాగన్ కంట్రీ చైనా మూడు ముక్కలాట ఆడుతుంది. ఒకరికి తెలియకుండా మరొకరితోటి దోబూచులాడుకుంటూ లేనిపోని చిచ్చులు పెడుతోంది. ఒక్క చైనా మాత్రమే కాదు, అమెరికా సైతం అలాంటి ఆటలే భారత్ ఆడుతోంది. అగ్రరాజ్యాలకు మాత్రమే తెలిసిన ఈ ఆటలతో అవి పొందే రాక్షసానందం గురించి తెలియక పాపం చిన్న చిన్న దేశాలన్నీ వాటి ఉచ్చులో పడి నష్టపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు అమెరికా తారీఫ్ వారకు భయపడినటువంటి చైనా భారత్తో సయోధ్యకు ప్రయత్నించింది, లేని ప్రేమను కురిపించింది. కానీ దాని స్వభావం తెలిసిన మన దేశం అసలు చైనాను కనీసం పట్టించుకోలేదు. అయితే అమెరికా అధ్యక్షుడి చంచల మనస్తత్వం కారణంగా సుంకాల వేలం పాటలు ఓ కొలిక్కి రావడంతో చైనా ఆ సమస్య నుంచి బయటపడింది. మరో 90 రోజుల దాకా ఆ రెండు దేశాల సుంకాల సమస్య ఉండదు. ఇక ఇట్లాంటి నేపథ్యంలో ఈలోగా తన దగ్గరున్న సరుకులను అమెరికాకు తరలించుకుంటుంది. అమెరికాతో సమస్య తీరిపోవడంతో ఇక మళ్ళీ భారత్ వైపు విషపు చూపులు చూస్తోంది చైనా. కొత్తగా భారత్ సరిహద్దుల్లోని ప్రాంతాలకు నామకరణోత్సవం మొదలుపెట్టింది. ఆది నుంచి కయ్యానికి కాలు దువ్వడం, గిల్లి కజ్జాలకు దిగడం చైనాకు అలవాటైనటువంటి ఓ విద్య. దాంట్లో భాగంగానే మన అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు మాండరిన్ పేర్లు తగిలిస్తూ మళ్ళీ పేచికి దిగింది. ఏ దేశానికైనా తమ దేశంలో పేర్లు మార్చుకుంటే అది అంతర్గత వ్యవహారం అవుతుంది. దాని వెనుక ఏ సెంటిమెంట్ ఉన్నదో బయటి వారికి అనవసరం. కానీ పొరుగు దేశంలోని ప్రాంతాలకు కొత్త పేర్లు ఆలోచించడం వెనుక చైనా ఉద్దేశం ఎవరికి అర్థం కావడం. నిజానికి విస్తరణవాదంతో ముందుకు పోతున్న చైనాకు ఏదైనా ప్రాంతాన్ని సొంతం చేసుకునే ముందు ఆ ప్రాంతానికి తమదైన పేరు తగిలిస్తుంది. అలా చేసి ఆపై ఆ ప్రాంతం తమదేనని పేచికి దిగుతుంది. గత 2 నెలలుగా భారత్ చైనా సంబంధాలు మెరుగుపడతాయనుకున్న ప్రతిసారి కొత్త గొడవకు దిగడం చైనాకు రివాజ్గా మారింది. 2020లో గాల్వాన్ లోయలో అకారణంగా ఘర్షణలకు దిగి మన జవాన్లో 20 మందిని బలి తీసుకుంది. కల్నల్ సంతోష్ బాబు ఈ ఘటనలో అమరుడయ్యారు. తాను కూడా మన జవాన్ల చేతుల్లో భారీ నష్టాన్నే చవిచూసింది. చర్చోపచర్చల తర్వాత ఇప్పుడిప్పుడే సంబంధాలు మెరుగవుతున్నాయి. మానస సరోవర యాత్రకు మన యాత్రికుల్ని అనుమతిస్తామని దాదాపు 5 ఏళ్ల తర్వాత ఇటీవలే చైనానే ముందు ఈ ప్రతిపాదన ప్రస్తావించింది. ఈలోగా హఠాత్తుగా ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. అరుణాచల్ ప్రదేశ్పై ఏదో రకంగా ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేయడం, దాన్ని వివాదాస్పద ప్రాంతంగా అభివర్ణించడం చైనా ఎప్పుడూ మానుకోలేదు. ఇరు దేశాల మధ్య సహృద్భావ సంబంధాలు ఏర్పడి 5 దశాబ్దాలు అవుతుంది. శిఖరాగ్ర సమావేశాలు జరగడం, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదరడం, ఇరువైపులా పౌరులు రాకపోకలు సాగించడం వంటివన్నీ సాఫీగానే సాగిపోతున్నాయి. కానీ మన అధినేతలు ఎవరైనా అరుణాచల్ వెళ్ళినప్పుడల్లా మతి భ్రమించినట్టు గొడవకు దిగడం డ్రాగన్ కలవాటైంది. గగనతలాన్ని అతిక్రమించి అరుణాచల్లోకి చైనా యుద్ధ విమానాలు చొచ్చుకురావడం కూడా షరా మామూలుగా జరుగుతుంది. అరుణాచల్లోని ప్రాంతాలకు చైనా భాషలో కొత్త పేర్లు పెట్టడం 2017లో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 2021 నుంచి వరుసగా ఇదే పని చేస్తోంది. మళ్ళీ తాజాగా 2025లోనూ మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించింది చైనా. 2017లో మొత్తం 6 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది. ఇంచుమించు ఆ రాష్ట్రం నలుదిక్కులా ఉన్న ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. 2021లో 15 జనావాస ప్రాంతాలు, 4 పర్వతాలు, 2 నదులు, 1 పర్వత ప్రాంత మార్గము ఎంపిక చేసుకొని మాండరిన్ పేర్లు పెట్టింది. 2023లో 11, ఆ మరుసటి ఏడాది 30 ప్రాంతాలు ఎంపిక చేసుకుని పేర్లు మార్చింది. తాజాగా 27 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టింది. ఇందులో 2 భూభాగాలు, 2 జనావాస ప్రాంతాలు, 5 పర్వత శిఖరాలు, 2 నదులతో సహా అనేకం ఉన్నాయి. ఈసారి అదనపు థింగ్ ఏంటంటే వీటిని పాలనాపరమైనటువంటి సబ్ డివిజన్లుగా విభజించి ఏ ప్రాంతాలు ఏ పరిధిలోకి వస్తాయో కూడా చైనా ఇప్పుడు చెప్తోంది. పైకి చూడడానికి ఇదంతా తెలివి తక్కువతనంగా పనికిమాలిన చర్యగా అనిపించుకోవచ్చు. కానీ భవిష్యత్తులో ఆ ప్రాంతాలు తనవేనని దబాయించడానికే ఇట్లాంటి కుట్రలు చైనా చేస్తోంది. ఇవన్నీ వ్యూహాత్మక వ్యవహారాలు అంటున్నారు నిపుణులు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో దీవులకు కూడా ముందు ఇలాగే పేర్లు తగిలించి ఆ తర్వాత అవి ఎప్పటి నుంచో తమవేనని గొడవకు దిగింది. జపాన్తోనూ సెంకాకు దీవుల విషయంలో ఇదేలా గొడవ కూడా ప్రారంభించింది. అరుణాచల్లో దాదాపు 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తనదిగా చెప్పుకోవడం చైనాకు ఎప్పటి నుంచో అలవాటు. మన దేశం బ్రిటిష్ వలస పాలకుల ఏలుబడిలో ఉన్నప్పుడు 1914లో సిమ్లాలో భారత్ టిబెట్ల మధ్య సరిహద్దు ఒప్పందం కుదిరింది. దాని ఆధారంగా ఉనికిలోకి వచ్చినటువంటి మెక్మెహన్ రేఖ 2 ప్రాంతాలను విభజిస్తుంది. ఆ సమయంలో చర్చల్లో పాల్గొన్న చైనా ప్రతినిధి ఇందుకు ఆమోదం తెలిపేందుకు నిరాకరించారు. అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకునే స్వాతంత్ర్యం టిబెట్కు లేదని వాదించారు. 1949లో అక్కడ కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక వారు కూడా ఈ వాదన్నే తలెత్తుకున్నారు. చారిత్రకంగా అరుణాచల్ టిబెట్లో అంతర్భాగమని చెబుతూ
అందుకు తవాంగ్, లాసాల్లోని బౌద్ధారామాల మధ్య ఉన్న సంబంధాలను ఏకరువు పెడుతోంది. అరుణాచల్ను దక్షిణ టిబెట్గా భావిస్తూ తనదైన మాండరిన్ భాషలో జంగ్నాన్ అనడం, అక్కడి వారికి విడిగా వీసాలు జారీ చేయడం కూడా దానికి పాత ధోరణిగానే ఉంది. ఒక పక్క వాస్తవాధీన రేఖ వద్ద 5 ఏళ్ల క్రితం జరిగిన ఘర్షణలపై చర్చలు సాగిస్తూ ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతూ ఉండగా మళ్ళీ పేర్ల జోలికి పోవడంలో చైనా ఇండైరెక్ట్ గా మనల్ని రెచ్చగొడుతుందని అర్థమైంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ కు చైనా అందించినటువంటి ఆయుధ సామాగ్రి వల్ల మన దేశ సరిహద్దుల్లో పదుల సంఖ్యలో సామాన్య జనం చనిపోయారు. అయితే చైనా పాకిస్తాన్ కు అందజేసిన ఆ క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలు మన త్రివిధ దళాల శక్తి ముందు సరిపోలేదు. మనతో చెలిమికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్టు కనబడుతూనే ఈ వివాదంలో పాక్ పక్షం చేరింది. పాకిస్తాన్ వాదనను బలపరుస్తూ మనల్ని పరోక్షంగా దాడులు చేస్తోంది చైనా ఆయుధాలనైతే తయారు చేస్తోంది, కానీ వాటిని అసలైన యుద్ధంలో ఎప్పుడూ ప్రయోగించి పరీక్షించుకోలేదు. పేరుకు మిత్రదేశం పాకిస్తాన్ కు సాయం చేయడమే అన్నట్టే గాని అసలు ఉద్దేశం వాటిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిందని అంటున్నారు పరిశీలకులు. భారత్లో టార్గెట్లను ఫిక్స్ చేసుకుని డ్రోన్లను పంపేందుకు వీలుగా పాకిస్తాన్ కు కీలక సాయం చేసింది. ఆపరేషన్ సింధూర్లో పోరాటం చేస్తున్న పాకిస్తాన్ కు ఆయుధ రక్షణ వ్యవస్థలతో పాటు ఉపగ్రహ సమాచారాన్ని సైతం చైనా అందించినట్లు మన రక్షణ శాఖకు సంబంధించినటువంటి సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ నిర్వహించినటువంటి ఒక అధ్యయనంలో తేలింది. దీన్ని బట్టి భారత్ పాక్ పోరులో చైనా కూడా అత్యంత క్రియాశీలకంగా పనిచేసినట్లు అధ్యయనకర్తలు చెప్తున్నారు. భారత బలగాల మోహరింపులు, ఆయుధాలను గుర్తించేందుకు పాకిస్తాన్ రాడర్లు, ఆయుధ రక్షణ వ్యవస్థలకు చైనా ఉపగ్రహ సాయం అందించింది. ముఖ్యంగా పహల్గాం దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి మధ్యన ఉన్న సుమారు 15 రోజుల ఆ వ్యవధిలో చైనా తమ శాటిలైట్ల కవరేజ్ ని పెంచడం ద్వారా భారత్లో లక్ష్యాల సమాచారాన్ని పాకిస్తాన్కి సవివరంగా అందించినట్లు అధ్యయనం చెబుతోంది. తద్వారా భారత బలగాల కదలికల్ని పాకిస్తాన్ ముందే తెలుసుకునేలాగా చేసింది. వాస్తవానికి చైనా పాకిస్తాన్ కు కేవలం ఫైటర్ జెట్లు, మిసైళ్లు మాత్రమే ఇచ్చిందని ముందుగా భావించిన లాజిస్టిక్, నిఘా సమాచారంతో పాటు ఆ జెట్ ఫ్లైట్లను నడిపించేటువంటి ఆ ఫైటర్ జెట్లను నడిపించేటువంటి ఎవరైతే పైలట్స్ ఉన్నారో ఈ పైలట్స్ కూడా చైనాకు సంబంధించినటువంటి సోల్జర్సే అని కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి మాట. పాకిస్తాన్ కు ఆ ఫ్లైట్లను నడిపించేటువంటి శక్తి ఆ పైలట్ల దగ్గర లేదు, చైనానే పైలట్లను ముందే పంపించింది పాకిస్తాన్ కు అన్నది ఒక వాదన వినిపిస్తుంది. ఇక ఇట్లాంటి నేపథ్యంలో తాజాగా ఈ సమాచారం కూడా అందించిందని చెప్తున్నారు. సాయం చేయడం అన్న మిషతో తన ఆయుధాల్ని, శాటిలైట్లు, ఇతర నైపుణ్యాల్ని భారత్ పాక్ సంఘర్షణలో పరీక్షించుకోవడం డ్రాగన్ కంట్రీ ప్రధాన ఉద్దేశం అని నిపుణులు అంటున్నారు. అయితే పాకిస్తాన్ ఈ పోరులో ఇంతగా చైనా సాయం తీసుకున్న, చైనా అందించిన లక్ష్యాలపై వందల కొద్ది డ్రోన్లు ప్రయోగించిన భారత్ S-400, L-70 ఆకాశ్ తీర్ వ్యవస్థల ముందు నిలువలేకపోయాయి. మన ధాటికి తట్టుకోలేక కుప్పకూలిపోయాయి. ఇది పాకిస్తాన్ కాదు అవమానం, చైనాకు అవమానం. చైనా మాల్ ప్రపంచంలో ఎక్కడా నిలవదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. పైగా ఈ మధ్య కాలంలోనే చైనాకు చెందిన ఓ అత్యాధునిక యుద్ధ నౌకను కూడా భారత్ చెంతన లంగర్ వేసింది. దాని ద్వారా భారత్ గుట్టుమట్లను సేకరించాలని దాని ఉద్దేశం. ఏదేమైనా పాకిస్తాన్ అసలు ఉద్దేశం సరైందిగా ఉంటే ఇవి పనిచేసేవేమో కానీ పాక్ దుర్బుద్ధి దానికే నష్టం కలిగజేసింది. ఆపత్కాలంలోనూ అది అటు అమెరికా, ఇటు చైనా 2 పడవల్లో ప్రయాణించాలని చూసింది. దాంతో తాను తవ్వుకున్న గోతిలో తానే పడిపోయింది, మునిగిపోయింది.